కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భరోసా కల్పించాల్సిన పెన్షన్ పథకం అవమానంగా మారుతుంది. ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల కోసం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం వారికి భరోసా కల్పించాల్సినది. కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆ భరోసా అవమానంగా మారుతోంది. జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద నెల నెల పెన్షన్ కోసం వందలాది మంది లబ్ధిదారులు చేరుకుంటున్నా అక్కడ కనీస మానవీయ వసతులు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. క్యూలో నిలబడలేని పరిస్థితి. పోస్టాఫీస్ పక్కన క్యూ లైన్ కోసం కేటాయించిన ప్రాంతం చెత్త చెదారంతో నిండిపోయి ఉంది. పేరుకుపోయిన వ్యర్థాలు, వెదజల్లుతున్న దుర్గంధంతో ఆ ప్రాంతంలో నిలబడడమే కష్టంగా మారింది. వృద్ధులు కాళ్లు వణుకుతుండగా దివ్యాంగులు దుర్గంధంలోనే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం పడితే మరింత దారుణంగా మారుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన వృద్ధులకు కూర్చునే సౌకర్యం లేదు. నీడ లేక ఎండలో నిలబడాల్సి వస్తోంది. త్రాగునీరు, శౌచాలయ వసతులు లేకపోవడం వల్ల వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది జిల్లా కేంద్రంలో జరుగుతుండడం అధికార యంత్రాంగంపై ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇది నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ పరిస్థితిపై దివ్యాంగుల సంఘం జిల్లా నాయకుడు ఇస్లాం బిన్ హాసన్ తీవ్రంగా స్పందించారు. పెన్షన్ కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగుల పట్ల అధికారులు చిన్నచూపు చూస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్లో వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వము ఈ యొక్క ఆసరా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ప్రదేశాలు వృద్ధులు, వితంతులు, వికలాంగులకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి 100 సార్లు చెప్పినా కూడా ఈ కొమరంభీం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు కనీస మానవత్వం లేకుండా పనిచేస్తున్నారు. వారికి ఎన్నోసార్ల వికలాంగుల హక్కుల పోరాట సమితి నుండి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి వచ్చి ఈ పోస్ట్ ఆఫీస్లో ఈ యొక్క ఆసరా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి ప్రదేశాన్ని సందర్శించి ఈ ప్రదేశం ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకోవాలని చెప్పేసి గతంలో కలెక్టర్ గారికి కూడా మేము అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ లోతైనటువంటి ప్రదేశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మూత్ర ప్రదేశాలు, ఇక్కడ గలీజ్ పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు జారి కింద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికైనా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్డిఓకు సంబంధించినటువంటి అధికారులు కానీ, అదేవిధంగా ఇంకా ఇతర జిల్లా అధికారులు కానీ సందర్శించి ఈ యొక్క ప్రదేశాన్ని మార్చి దివ్యాంగులు, వృద్ధులకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో పెన్షన్ పంపిణీ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క ప్రదేశం వెంటనే మార్చి మనకు అనుకూలంగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ డిసెంబర్ నెల 23 తారీఖు నాడు పెన్షన్లు రిలీజ్ అయితే ఈ రోజు వరకు కూడా పంపిణీ సరిగా జరగడం లేదు. అదేవిధంగా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఈ యొక్క పోస్ట్ మెన్లకు లంచాలు ఇస్తారో వాళ్లకు ఒక 2-3 రోజులు ముందు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు, లేకపోతే పంపిణీ చేస్తలేరు. అదేవిధంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి 2016 రూపాయలు కానీ, 4016 రూపాయలు కానీ ఈ యొక్క పోస్ట్ మెన్లు ఏ ఒక్క రోజు కూడా పూర్తి స్థాయి పెన్షన్ పంపిణీ చేస్తలేరు. పైన ఇస్తున్నటువంటి 16 రూపాయలు తీసుకుంటూ మరి ఇంకా ఆశపడుతూ ఇంకా 50 రూపాయలు ఇవ్వండి, ఇంకా 20 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ సమస్యను పై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరిస్తారని చెప్పేసి వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి నేను ఆశిస్తూ జై వికలాంగ్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.